మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజీలో సౌకర్యాల విషయంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాసిరకం ఆహారం, వాష్రూమ్ కూడా అశుభ్రంగా ఉండడం లాంటి ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి. ఫుడ్ పాయిజన్ వ్యవహారం బయటకు వచ్చినా యాజమాన్యం పట్టనట్లు వ్యవహరిస్తోంది. తమ లోపాలు బయటపడడంతో యాజమాన్యం తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. క్యాంపస్ లోపలికి ఎవరూ రానియడం లేదు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రావణి అందిస్తారు. రోజులుగా శ్రీ చైతన్య క్యాంపస్లలో ఫుడ్ పాయిజన్ వల్ల చాలా వరకు దాదాపు 100 నుంచి 150 మంది కూడా అస్వస్థతకి గురయ్యారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జిహెచ్ఎంసీ వాళ్ళు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఇక్కడ తనిఖీలు చేయగా అన్హైజెనిక్ సిచ్యువేషన్స్లో అయితే పిల్లలు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడికి చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ తనిఖీలు చేయగా పిల్లలు అనే వాళ్ళు అన్ని అన్హైజెనిక్ కండిషన్స్లలో ఉంటున్నారు. ఇటు వాష్రూమ్స్ అయినా కానీ కిచెన్స్ అయినా కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా అన్హైజెనిక్గా ఉండడం వల్ల ఈ కాలేజ్ని కూడా సీజ్ చేయాలి అని చెప్పేసి ఒక వార్తలు అయితే వస్తున్నాయి. మరి అసలు ఇక్కడ ఇన్ని ఫీజులు కట్టి పిల్లల్ని ఇక్కడ చేర్పించిన దానికి అసలు వీళ్ళు అందిస్తున్న చదువులకు అసలు సంబంధం లేకుండా అసలు ఇలాంటి అన్హైజెనిక్ కండిషన్స్లలో ఎలా ఉంచుతున్నారు, అసలు ఏంటి, వీళ్ళకి ఏమేమి నోటీసులు వచ్చాయి ఏంటిది అనేది మనం ఒకసారి మేనేజ్మెంట్ని అడిగి తెలుసుకుందాం రండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా పిలవమంటే ఎవరు కూడా రావట్లేదు. గేట్స్ కూడా ఓపెన్ చేయమంటే మాకు ఇక్కడ ఓపెన్ చేయొద్దు అని చెప్పేసి చెప్పారు అని చెప్తున్నారు. అంటే వాళ్ళకి గేట్స్ ఓపెన్ చేయొద్దు అని చెప్పి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎవరు వచ్చినా కూడా లోపలికి రానివ్వకుండా చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే పిల్లలు రీసెంట్గా ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్పినప్పుడు వాళ్ళు లెటర్స్ ఏవైతే ఉన్నాయో లెటర్స్ అనేవి పైనుంచి రాసి కిందికి విసరడం జరిగింది. వాళ్ళకి ఏ విధంగా అయితే ఇక్కడ క్లాసెస్ ఉంటున్నాయి ఏంటి అన్నది కూడా వాళ్ళు ఈ విధంగా లెటర్స్ అనేవి రాసి పైనుంచి విండోస్ నుంచి విసిరేయడం జరిగింది. ఇది విసిరిన తరువాత ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ముసుగు దొంగ అనేవారు ఒక ముసుగు దొంగ వచ్చేసి ఇక్కడ పిల్లలపై దాడి చేయడం అయితే జరిగింది. అంటే ఈ విషయం తెలుసుకున్న లెటర్స్ ఏవైతే పిల్లలు రాసి కిందికి విసిరేశారన్న విషయం తెలుసుకున్న మేనేజ్మెంటే ఇలా ఒక ముసుగులో వచ్చి పిల్లల్ని ఇబ్బంది పెట్టారా అన్నది తెలీదు, లేదా నిజంగానే ముసుగు దొంగ వచ్చాడా అన్నది కూడా తెలీదు. సో ఇక్కడ శ్రీ చైతన్యలో మాత్రం ఎవరికీ తెలియనంతగా అవకతవకలు అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా పిల్లల చదువు గురించి అయినా కానీ భవిష్యత్తు గురించి అయినా కానీ ఎలాంటి పట్టింపులు లేవనేది అయితే తెలుస్తుంది. సో చూస్తున్నారు కదా, ఎలాంటి అవతవకలు లేకుండా ఒక నీట్గా అంటే అందరికీ హెల్దీగా ఫుడ్ అందిస్తూ ఇలాంటి ఒక నీట్గా మేనేజ్మెంట్ని రన్ చేస్తున్న వాళ్ళు అయితే లోపలికి అలో చేస్తుండే. కాకపోతే ఇప్పుడు మీడియా వచ్చిందని చెప్పేసి ఇక్కడ లాక్ అయితే వేసేసి ఎవరిని కూడా లోపలికి రానివ్వట్లేదు. ఇవాళ నుంచి ఏదైతే దసరా హాలిడేస్ ఉన్నాయో గవర్నమెంట్ ఇచ్చిన దసరా హాలిడేస్కి పిల్లల్ని పంపిస్తున్న నేపథ్యంలో కూడా గేట్స్ అనేవి లాక్ చేసి ఎవరిని కూడా లోపలికి రానివ్వట్లేదు. అదేవిధంగా సెక్యూరిటీతో మాట్లాడినా కూడా లోపలికి కీ తీసుకెళ్ళిపోయారు, వాళ్ళు ఎవరో మాకు తెలియదు అని చెప్పేసి సంబంధం లేకుండా ఆన్సర్స్ చెప్తున్నారు. అంటే వీళ్ళు ఎలాంటి తప్పు చేయని వాళ్ళు అయితే ఎవరికైనా కూడా ఆన్సర్ చేసుకునే విధంగా ఉండాలి. కాకపోతే ఇక్కడ ఏ క్వశ్చన్ అడిగినా కూడా పొంతన లేని సమాధానాలు చెప్తున్నారంటే నిజానికి కూడా ఇక్కడ లోపల ఎన్నో అంటే లైక్ పిల్లలకి పౌష్టికమైన ఆహారం పట్ల కానీ వాళ్ళు ఉండే విధానం పట్ల కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదని చెప్పేసి తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడున్న మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఎవరు లోపలికి రావద్దు అని చెప్పేసి చెప్పారని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. సో ఇన్ని అవకతవకలు జరుగుతున్నప్పటికీ ఇక్కడ ఇది ఇలా రన్ చేస్తున్న ఈ కాలేజ్ని కూడా సీజ్ చేయాలి అని చెప్పేసి ఒక వార్తలు అయితే వస్తున్నాయి. కెమెరామ్యాన్ హరితో శ్రావణి, బిగ్ టీవీ.